హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అనుష్ అమ్లు బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్త్ ఉన్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ చాలా మంది పర్సనల్గా కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారు, కొంతమంది ఏమో కామెంట్ చేస్తున్నారు. అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు ఈరోజు ఫుల్ వీడియో చెప్తున్నాను. నేను డీటెయిల్స్ నేను తెలుసుకొని నేను యూజ్ చేసి నాకు యూజ్ అయిన తర్వాతనే నేను చెప్తున్నాను. నేనేమి డాక్టర్ని కాను, అలా కానీ నేను ఎప్పుడు మా ఇంట్లో ఎవరు యూజ్ చేయలేదు ఇట్లాంటిది. ఫస్ట్ టైం నేను యూజ్ చేసి నాకు యూజ్ అయిన తర్వాతనే నేను ఎలా తగ్గాను అనేది నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే 100% నేను చూపిస్తున్నాను. చాలామంది ఏంటంటే మాలాంటి వాళ్ళని నమ్మరు. ఏ సెలబ్రిటీయో అయితే వాళ్ళు ఇప్పుడు ఇలా చిన్న వీడియో క్లిప్ ఇలా నేను ఇలా తగ్గాను అని చెప్పగానే మీరు ఎంబడే ఇలా చూసేసి లైక్లు కొట్టేస్తూ ఉంటారు. నేను రియల్గా 100% ప్రూఫ్తో మీకు నేను చూపిస్తాను నేను ఎలా తగ్గాను అనేది. 100% నేను తెలుసుకొనే నేను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను కొన్ని తెలుసుకొని నాకు తెలిసినవి కొన్ని నేను దాన్ని జోడించి ఆల్రెడీ మీరు అలా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మీరు సెర్చ్ కొట్టినా కూడా మీకు ఇలాంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. కానీ మనము అలా తెలుసుకోవడం వేరు, మనము సొంతంగా మనము యూస్ చేసి మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పడం వేరు. చాలామంది చాలా విషయాలు ఊరికనే చెప్తా ఉంటారు. అలా వాళ్ళు రియల్గా చేస్తారో లేదో తెలియదు, అందులో నిజం ఎంతవరకు ఉందో తెలియదు. అందుకని చెప్పి నేనైతే ఎక్కువ శాతం నమ్మను. నేను మాత్రం నమ్మితే మాత్రం అది 100% ప్రూవ్ అయితేనే నమ్ముతానన్నమాట. మీకు కూడా మీరు 100% నమ్మితేనే మీరు యూస్ చేయండి, లేకపోతే మా వీడియోని స్కిప్ చేసేసేయండి. వీడియో మాత్రం మీరు నమ్మకపోతే చూడాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. నమ్మిన వాళ్ళే చూడండి, నన్ను అడిగిన వాళ్ళే చూసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఆకుని నేను పొద్దున చూపించాను కదా, అదే మార్నింగ్ వీడియోలో చూపించాను నేను. ఈ ఆకుని జస్ట్ నేను మాత్రం ఇది కొవ్వు తగ్గడం కోసం కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. ఎందుకంటే నా బాడీలో అసలు కొవ్వు ఉంది కానీ బ్లడ్ అనేది లేదు. జస్ట్ నేను బ్లడ్ పెరగడం కోసం మాత్రమే యూస్ చేశాను. ఇది జస్ట్ నేను ఎలా యూస్ చేశానంటే వాటర్లో మరిగించుకొని బాయిల్ చేసుకొని వాటర్ మాత్రమే తాగాను. ఇంకో విధంగా నేను పొద్దున్నే పడిగడుపున మాత్రమే తాగాను. ఇది ఒకటే కాదు, నేను ఇంకా కూడా యూస్ చేశాను, అది కూడా చెప్తాను. ఇది మాత్రం ఈ తిప్పతీగ ఆకు అనేది మాత్రము నేను జస్ట్ బాయిల్ చేసుకొని మాత్రమే వాటర్ మాత్రమే యూస్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి బాగా గుర్తుపెట్టుకొని 1కి 2 సార్లు చూడండి, వీడియోని బాగా అర్థమవుతుంది. దీనివల్ల కొవ్వు అనేది కరగదు, జస్ట్ మన బాడీలో ఇమ్యూనిటీ పెంచడం కోసం మాత్రమే నేను ఇది యూజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇంకొకటి ఐటెం చూపిస్తున్నాను. ఇది అల్లము, అందరికి తెలిసిందే కదా. ఇది ఎలా యూజ్ చేశానంటే ఇందులోని ఈ విటమిన్స్ మనకి ఎలా యూజ్ అవుతాయో కూడా చెప్తాను. ఫస్ట్ నేను ఇందులో ఉన్న మనకు ఇది ఎలా యూజ్ అవుతుంది మన బాడీలో అనేది చెప్తాను. ఫస్ట్ నేను అల్లం అయితే మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఫ్రెండ్స్. అల్లంను వెయిట్ లాస్ ఫ్రెండ్లీగా పేర్కొంటారు. మెదడును చురుగ్గా ఉండేలాగా చేస్తుంది ఫ్రెండ్స్. మన శరీరంలో ఇన్ఫెక్షన్ని నివారిస్తుంది. శరీరంలో LDL అనే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. జీర్ణ సంబంధితమైన కోలన్ రెంటల్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అనేక వ్యాధులను ఇది నివారిస్తుంది ఫ్రెండ్స్. నాకు తెలిసినంత మటుకు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను యూస్ చేసి చెప్తున్నాను ఈ అల్లం యొక్క ఉపయోగాలు. ఈ అల్లంని ఇంకా చూపిస్తాను నేను ఎన్ని ఇంగ్రీడియంట్స్ వాడతాను అనేది. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి ఫ్రెండ్స్. ఈ వెల్లుల్లిని కూడా నేను మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఎలా తగ్గాలనేది ఆలోచించి నేనైతే ఇవన్నీ సర్చ్ చేసి నేనైతే యూస్ చేశాను, చెప్తున్నాను. వెల్లుల్లి కూడా మనకు ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను. వెల్లుల్లిలోని రసాయనాలు మన శరీరంలో గడ్డ కట్టిన రక్తాన్ని సాధారణ స్థితికి తెస్తుంది ఫ్రెండ్స్. మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని, ముఖ్యంగా మన శరీర అవయవాలైన గుండె, మూత్రపిండాలను పై పేరుకుపోయిన కొవ్వుని కరిగిస్తుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్కి రక్తంలో చక్కెర, కొవ్వును పదార్థాలు ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉండటం వలన రక్తం చిక్కబడుతుంది కదా, అటువంటి వారిని రోజు వెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్తం పల్చపడుతుంది. కీళ్ళ నొప్పులు కూడా ఉండవు ఫ్రెండ్స్. వెల్లుల్లి అంతా మనకు ఆరోగ్యకరమైన వెల్లుల్లి ఫ్రెండ్స్. మన వంటింట్లో ఉన్న ఐటమ్స్తోనే ఫ్రెండ్స్ మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. మన ఆడవాళ్ళకైతే చాలా ఈజీగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మన శరీరంలోని క్యాన్సర్ కణాలని కూడా నివారిస్తుంది ఫ్రెండ్స్. ఈ వెల్లుల్లి అంత ఔషధ గుణం ఉన్న వెల్లుల్లి ఫ్రెండ్స్.
నెక్స్ట్ వచ్చే ఐటమ్స్ ఫ్రెండ్స్, ఇది తమలపాకు అందరికీ తెలిసిందే. ఇది ఓన్లీ పూజలకే కాదు, మన బాడీకి కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నాకు తెలిసింది చెప్తాను. తమలపాకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఫ్రెండ్స్. జీర్ణక్రియ అరుగుదల రేటుని పెంచుతుంది. మనకు అరుగుదల అనేది మన బాడీలో చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆకైతే మన శరీరం రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు మైగ్రేన్ తలనొప్పికి కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. మితంగా రోజు ఒకటి మాత్రమే తినాలి. దగ్గు జలుబు ఎట్లాంటి ఏమి రావు ఫ్రెండ్స్. ఇంకొకటి మన వయసు కూడా చిన్నగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ తమలపాకులో అంత మంచి గుణం ఉంది ఇందులో. ఇది చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది ఇందులో. ఈ తమలపాకులో మనము ఓన్లీ పూజలకే వాడుతూ ఉంటాం, వ్రతాలు చేస్తూ ఉంటాం మన లేడీస్ అయితే. ఇది మన బాడీకి కూడా చాలా మంచిది. అలా కానీ ఎక్కువగా తీసుకోకూడదు, ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ కాకుండా ఫ్రెండ్స్, వీటికి తోడుగా మనం ఈ హనీని అయితే యూస్ చేయాలి. ఈ హనీ కూడా మనకు చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కు. నేను ఎలా యూస్ చేసి తింటాను అనేది చెప్తాను. నేను ఎప్పుడు తింటాను, ఎలా తీసుకుంటాను అనేది కూడా చూపిస్తాను. చూసారా, నా బాటిల్ అయితే ఇంతే ఉంది. నేనైతే డైలీ యూస్ చేస్తాను. నేను ఎన్ని రోజులు, మంత్లీ ఎన్ని డేస్ యూస్ చేస్తాను అనేది కూడా చెప్తాను నేను. ఇప్పుడైతే మనము ఎలా యూస్ చేస్తాను, ఎలా తింటాను అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తమలపాకు తీసుకున్నాను. అందులో వెల్లుల్లి నేను మూడు మాత్రమే తీసుకున్నాను. నేను తీసుకున్న మట్టుకే చెప్తాను, నేను ఎంత క్వాంటిటీలో తీసుకున్నాను అనేది చెప్తాను. ఇందులో ఈ అల్లం ముక్కలు చిన్న చూసారు కదా, చిన్న అల్లం ముక్కలు ఇంతే. ఇవి తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల హనీ వేసుకొని మనము మడుచుకోవాలి. చెప్తాను చూడండి. ఇలాగే చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలా నేను ఈ హనీని అయితే ఇందులో వేసేసుకొని నేను రోజు పొద్దున్నే ఇది దగ్గరికి మడుచుకొని తిన్నాను ఫ్రెండ్స్. నేనైతే కిల్లీలాగా కట్టేసుకొని తినడమే. ఏం లేదు, చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనం ఇది కిల్లీలాగా కట్టేసుకొని తినాలి. అది కూడా ఎప్పుడంటే పడగడుపున అంటే అందరికి తెలిసే ఉంటుంది. మనం ఏమి తినకుండా పొద్దున్నే తీసుకోవడం అన్నమాట. అలా నేను ఎన్ని డేస్ యూజ్ చేశానంటే, డైలీ అవసరం లేదు, మనం ఎప్పుడు యూజ్ చేయాల్సిన అవసరం లేదు, రోజులన్నీ తినాల్సిన అవసరం లేదు. జస్ట్ నేనైతే 10 డేస్ మాత్రమే తిన్నాను. మంత్లీ 10 డేస్ అంతే. 10 డేస్ మాత్రమే తిన్నాను నేనైతే. ఇది 10 డేస్ అంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను దీనివల్ల చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంటగా ఉంది. ఇది మంట అంటే మామూలు మంట కాదు. బాడీలోకి పోయిన తర్వాత కూడా, నోట్లోనే కాదు బాడీలో కూడా చాలా మంటగా ఉంది. ఇంకా నేనైతే ఫస్ట్ ఒక 1 డే తినేసి నేనైతే ఇంకా ఆపేశాను. అమ్మో ఇంత మంట నేను తినలేను, ఇంకా బాడీ మొత్తం మంట అయిపోతుందని చెప్పి నేను తినకుండా ఆగిపోయాను అనమాట. ఇంకా అప్పుడు మళ్ళీ ఆలోచించి యూజ్ అవుతుందేమో అని చెప్పి కష్టంగా కొంచెం అలవాటు చేసుకున్నాను. అలవాటు చేసుకొని కరెక్ట్గా కంటిన్యూగా 10 డేస్ తిన్నాను. మంత్లీ 10 డేస్ మాత్రమే. నేను యూస్ చేయబట్టి 5 మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా ఇది 5 మంత్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నేను మంత్లీ 10 డేస్ మాత్రమే యూజ్ చేసిన. ఇది యూజ్ చేసినప్పుడు నేను ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్, మన దగ్గర ఇది ఉంటుంది కదా, ఈ ఆకు చూసారు కదా ఫ్రెండ్స్. ఈ తిప్పాకు మాత్రం ఇది యూజ్ చేసినప్పుడు నేను తిప్పాకు వాటర్ అనేది తీసుకోలేదు. ఇది 10 డేస్ తీసుకున్నాను. ఇది మాత్రం 20 డేస్ తీసుకున్నాను మంత్లీ. ఇది 20 డేస్, ఇది 10 డేస్. ఇది మాత్రం 20 డేస్ కంపల్సరీ తీసుకున్నాను. ఆ తర్వాత రిజల్ట్ ఎలా ఉందో నన్ను చూసారు కదా. కావాలంటే నేను మళ్ళీ వీడియో పెడతాను. నేను మంత్లీ ఇది 10 డేస్, ఇది మాత్రం 20 డేస్ యూజ్ చేస్తున్నాను. నాకు వచ్చిన రిజల్ట్ మాత్రం 5 మంత్స్లో నేను 20 kgs తగ్గాను ఫ్రెండ్స్. ఇది మాత్రం 100% ప్రూఫ్. మీరు నమ్మిన వాళ్ళు యూజ్ చేయండి, నమ్మని వాళ్ళు స్కిప్ చేసేసేయండి, మీ ఇష్టము. ఎందుకంటే నేనేం బలవంతం చేయట్లేదు. నాకు జరిగిన నేను తీసుకున్న దాన్ని చెప్తున్నాను. నేను ఎలా యూజ్ చేశాను, నాకు 100% రిజల్ట్ వచ్చిన తర్వాతనే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాక నేను యూజ్ చేసినాయి. ఇవి మాత్రం జస్ట్ నేను 5 మంత్స్ నుంచే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను మంత్లీ 10 డేస్ మాత్రమే యూజ్ చేసిన. ఇంకా రిజల్ట్ అయితే నేను చూపించాను కదా, ఇది 100% ప్రూఫ్ ఫ్రెండ్స్. నేనైతే చేసి చూపించాను. నమ్మిన వాళ్ళు మాత్రమే
తీసుకోండి, చూడండి, లైక్ చేయండి. నమ్మకపోతే మాత్రం స్కిప్ చేసేసేయండి, వీడియో మాత్రం స్కిప్ చేయండి. మీరు కూడా యూజ్ చేయకండి, ఓకేనా ఫ్రెండ్స్. మీరు వెయిట్ లాస్ తగ్గాలి అనుకున్న వాళ్ళు మాత్రమే. నేనైతే అన్నీ తిన్నాను ఫ్రెండ్స్. ఇది తిన్న తర్వాత డేలా నేను మార్నింగ్ ఏమి తినకముందు మాత్రమే తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత నేను ఒక 2 అవర్స్ మాత్రం నేను ఏం తినలేదు ఫ్రెండ్స్. కరెక్ట్గా 2 అవర్స్ తీసుకున్నాను. ఇది తీసుకొని నేను వెల్లుల్లి తీసుకున్నప్పుడు మాత్రం 2 అవర్స్ ఆపి తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అనేది తిన్నాను. నేనైతే ప్రతిదీ తింటాను, నేను ఫుడ్ అనేది కంట్రోల్ చేయను. నేను ఫుడ్ కూడా ఎలా తింటాను అనేది కూడా నేను వీడియో చేసి పెడతాను. మీకు ఒకవేళ కామెంట్లో చెప్తే నేను ఇది డే అంతా నేను ఎలా తిన్నాను, ఎన్ని అవర్స్కి తిన్నాను అనేది కూడా మీకు కావాలి అంటే డీటెయిల్స్గా చెప్తాను వీడియో, ఓకేనా ఫ్రెండ్స్. మీరు మాత్రం కంపల్సరీ చూసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు, యూజ్ చేసేయాలనుకునే వాళ్ళు మాత్రం కామెంట్లో కామెంట్ పెట్టండి. ఒకవేళ యూజ్ చేస్తే ఎలా ఉంది అనేది కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇది 100% ఇది మాత్రం ప్రూఫ్ ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను నేను. బాయ్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.